ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుండి 21వ వచనం వరకు ధ్యానించుకుందాం. మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, నా తండ్రి ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరే ఒక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకొత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి అందును, మీరు నా యందును, నేను మీ అందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానిని నన్ను కనుపర్చుకుందునని చెప్పెను. దేవుని నామానికి మహిమకరంగా ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని ప్రభువు మనకు వివరిస్తూ ఉన్నాడు. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఆయనలో మనం ఏకమై ఉండడానికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు మనతో నివసించడానికి ఒక అద్భుతమైనటువంటి అనుభూతి మానవ జీవితంలో ఆయన నేర్పించి ఉన్నాడు. ఒకటే, మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలను గైకొందురు. దేవుని మనం ప్రేమిస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞలను మనము గైకొనాలి. ఆ ఆజ్ఞలను గైకొనుట ద్వారా దేవుని ప్రేమించువారమవుతాం. ఈరోజు లోకాన్ని ప్రేమించి తండ్రి అయిన దేవుడిచ్చిన ఆజ్ఞలను మనుషులు మీరుతున్నారు. దేవుని మాటలకు అవిధేయులై జీవిస్తున్నారు. ఎందుకు అంటే, ఈ లోకాన్ని ప్రేమించినప్పుడు లోకమునున్న దురాశ మానవుని హృదయాల్లోనికి వెళ్ళి మానవుని జీవితాన్ని ఏలుబడి చేస్తుంది. మనము దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో దాని చేత మనము ఏలుబడి చేయబడిన వారం అవుతాం. ఇక్కడ మనం గమనించాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనను మనం ప్రేమించినప్పుడు తండ్రి అయిన దేవుడు మనలో నివసిస్తాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరే ఒక ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అంటున్నాడు. ఈరోజు వాస్తవంగా ఇది ఒక మిస్టరీ, ఒక రహస్యం, దైవ రహస్యం. ఒక మనిషి దేవుని ప్రేమించినప్పుడు దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆదరణకర్త అని ఒక సత్యస్వరూపి ఆత్మను మన యొద్దకు పంపిస్తున్నాడు. ఆ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఒక మనిషి తన అనుభూతి మారిపోతుంది. లోకము ఆయనను చూడదు, ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. యేసును చూడగలిగింది, తండ్రి అయిన దేవుని చూడలేదు. తండ్రి అయిన దేవుడు మనలో నివసించడానికి పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. ఆత్మస్వరూపైన దేవుని లోకము చూడలేదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, దేవుని ఆజ్ఞలను గైకొంటున్నారో, దేవుని మాట చొప్పున జీవిస్తున్నారో వారిలోనికి
పరిశుద్ధాత్మ వచ్చి నివసిస్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క త్రిత్వము ఆ వ్యక్తి జీవితానికి ఏలుబడి చేసినప్పుడు, ఆ నివసించినప్పుడు లోకమైతే వారికి చూడదు, లోకమైతే వారిని గ్రహించదు. ఆ వ్యక్తి ఒక దైవికమైన వ్యక్తిగా తన జీవిత విధానాలు ఒక భిన్నంగా దేవునికి మహిమకరంగా ఆయన జీవించగలడు. లోకము ఆయనను చూడదు కనుక ఆయనను పొందనేరదు. కానీ ఒక మాట మనం గమనించాలి, మనము దేవుని ప్రేమిస్తున్నాం కనుక, యేసేను ప్రేమిస్తున్నాం కనుక, తండ్రికి విధేయులుగా ఉంటున్నాం కనుక, తండ్రి వాగ్దానము చేసిన ఆ పరిశుద్ధాత్మ మనలో వచ్చి నివసిస్తున్నాడు. అందుకే లోకమంతా ఒకటై, లోకమంతా మనకు విభిన్నంగా కొన్నిసార్లు వ్యతిరేకించిన మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడు, గొప్ప విజయాన్ని ఇస్తున్నాడు. లోకమంతా ఒకటైపోయినా మనకు ఏ మాత్రము నష్టము వాటిల్లకుండా ఆయన మనలో ఉండి, మనతో ఉండి విజయ పదములో మనకు నడిపిస్తూనే ఉన్నాడు. ప్రభువారు అంటారు ఇక్కడ, నేను మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలము తర్వాత లోకము మరి నన్ను ఎన్నడూను చూడదు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభువును పట్టుకొని శిలువలో చంపాలని శరీరధారిగా వచ్చాడు కనుక ఆయనను చంపేయడానికి ఏకమైపోయాడు. అయితే ఆయన ఉంటుండగానే తనను ప్రేమించి తన పట్ల విశ్వాసం కలిగిన తన ప్రజలకు ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను. మీరే ఒకరు అనాథులు కారు. చాలాసార్లు మనం ప్రభువుని నమ్మినప్పుడు మన చుట్టలు, బంధువులు, మన మిత్రులు ఇంత బలగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ ప్రభు ద్వారా వీళ్ళకి ఏమి దొరుకుతుంది అని. కానీ వారికి తెలియదు, ఈ లోకమంతటను సృష్టించిన సృష్టికర్తన దేవునితో వారు సాంగత్యము కలిగి ఉన్నారు. ఆ దేవుడు వారి యొద్దకొచ్చి వారిలో ఉన్నాడన్న సంగతి తెలుసుకోలేకపోతున్నారు. దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞ చొప్పున జీవించిన వ్యక్తులలో దేవుడు నిశ్చయంగా విశ్వాసము ద్వారా నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. వారు అనాథులు కారు. ప్రభువారు అంటున్నాడు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను మీ దగ్గర నుంచి వేరుగా వెడలిపోతున్నాను. నన్ను వారు శరీరాన్ని సిలువలో చంపబోతున్నారు, కానీ నేను మిమ్మల్ని అనాథులుగా వదిలిపెట్టను. మీతో వస్తాను, మీతో ఉంటాను. మీరు నన్ను చూస్తారు, నేను జీవిస్తున్నవాడును. ఎందుకంటే ఆయన పునరుత్థానమును జీవము, ఆయన చనిపోయి తిరిగి లేచినవాడు, నిత్యము నిరంతరము జీవిస్తున్నవాడు కనుక నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు అని ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. అయితే మీరు నన్ను చూతురు. ప్రభువారు తెలియచేస్తున్నారు, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఒకరోజు రాబోతుంది, ధవళ సింహాసనపై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సింహాసనాసనుడై ఈ పరిపాలన చేసినప్పుడు, సర్వలోకానికి ఆయన పరిపాలించినప్పుడు, నేను నా తండ్రి యందు ఉన్నానని, నన్ను విశ్వసించిన మీరు నా యందు ఉన్నారని, నేను మీ యందు ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఒకరోజు రాబోతుంది, మనమందరము దేవుని మనుషులమని, ఆ మహిమగల రాజ్యములో చేరిన తర్వాత మనం అనాథులము కాము. ఆ మహిమగల ప్రపంచంలో మహిమగల తండ్రి అయిన దేవునితో మనము ఏకమై జీవిస్తామని, ఆయన ఆత్మలో మనము ఆనందిస్తామని ఆ దినము మనము గ్రహిస్తాము, తెలుసుకుంటామని చెప్పి ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక మనం గమనించినప్పుడు ప్రభువారు అంటారు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించుచున్నాడు. ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానిని నన్ను కనుపరుచుకొందునని
చెప్పాను. దేవుడు ఎలా ఉన్నాడో కావాలి, చూడాలి అనుకున్నవారు మనం మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి వలన మనకి ఇచ్చిన ఆజ్ఞలను, తండ్రి అయిన దేవునికి ఆజ్ఞలను మనము అంగీకరించి వాటిని గైకొనాలి. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పేవాడు యేసే చెప్పిన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనాలి. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నారో, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమి ఎప్పుడైతే మనము ప్రభువైన యేసుక్రీస్తు ఆజ్ఞలు గైకొంటూ ప్రేమిస్తున్నామో, మనము తండ్రి అయిన దేవుని వలన ప్రేమించబడుతున్నాం. ఆయన ఆజ్ఞలు గైకొంటున్నాం కనుక తండ్రి అయిన దేవుడు కూడా వారిని ప్రేమిస్తున్నాడు కనుక గమనించండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన మనము దైవ రాజ్యములో, దైవ సన్నిధిలో దేవుని ముఖదర్శనము చేసి శాశ్వత కాలం ఆయన రాజ్యంలో ఉండే భాగ్యవంతులము కాగలుగుతాం. క్రైస్తవ జీవితములో ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఇది. దేవునితో కలిసి దేవునిలా ఉండి దేవుని రాజ్యంలో ఆయన ముఖదర్శనము చేస్తూ మన జీవితకాలం అంతా ఉండే భాగ్యము కేవలం యేసయ్యను ప్రేమించినప్పుడు అది మనకు లభిస్తుంది. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క త్రిత్వము మా జీవితంలో మేము కలిగి ఉండే అనుభూతి ఎంత అద్భుతమో. ఈరోజు వేవేరీగా ఉన్నాం మేము. ఒకరోజు మీ ముఖ దర్శనము చేసి మీతో ఏకమై మీలో ఉండి ప్రభువా పరలోక రాజ్యములో సంతోషంగా ఉండే భాగ్యవంతులుగా అతి గొప్ప భాగ్యం మాకు ఇవ్వబోతున్నారు. స్తోత్రాలయ్యా. ప్రభువా, ఈ లోకాన్ని ప్రేమించకుండా మిమ్మల్ని ప్రేమించినప్పుడు మీ ద్వారా లభించే ఈ ఉన్నతమైన ఆశీర్వాదమును ప్రభువా మేము నిరీక్షిస్తూ కలిగి జీవించే భాగ్యం అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.